హనుమంతుడు పఠించిన జయమంత్రం. ఏదైనా ఆపదలో లేదా కష్టాలలో ఉన్నప్పుడు, ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనస్సు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ శ్రీరామ జయమంత్రాన్ని నమ్మకంతోటి, భక్తి శ్రద్ధలతోటి పఠించాలి. స్వామికి ఒక కొబ్బరికాయ పంచదారను నివేదించాలి. ఒక్కసారిగా మీ మనసు తేలికపడి యథార్థమైన దారి కనిపిస్తుంది. తరువాత చిన్నపిల్లలకు పానకం, వడపప్పు పంచండి. ఇక్ష్వాకు వంశాన్ని, రామయ్యను, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మకి నమ్మకాన్ని కలిగించి లంకా దహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం ఇది. దీని అర్థం మహాబల సంపన్నుడైన శ్రీరామునకు జయము, మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము, శ్రీరామునకు విధేయుడై కిష్కిందకు ప్రభువైన సుగ్రీవునకు జయము, అసహాయ సూర్యుడు కోసల దేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను, నా పేరు హనుమంతుడు, శత్రు సైన్యములను రూపుమాపువాడను, 1000 మంది రావణులైనను యుద్ధరంగమున నన్ను ఎదిరించి నిలువజాలరు, 1000 కొలది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను, లంకాపురిని నాశనం చేస్తాను. రాక్షసులందరూ ఏమీయూ చేయలేక చూస్తూ ఉందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళుతాను. ఇది పఠించిన వారికి జయం తథ్యం. ఓం శ్రీ రామాయ నమః.